ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో తిరుమల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి సేవని ఈ జూలై నెలలో ఒకే తేదీలో 2 సార్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి ట్రస్టార్ స్కీమ్ డోనర్ కోటా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి, అలాగే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లో తిరుమల శ్రీవారి పుష్కరిని మూసివేస్తున్నారు. సో వీటన్నింటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ని 1 by 1 ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల తేదీలకి సంబంధించిన తిరుమల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 27వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10 గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాల తేదీల శ్రీవారి సేవ అనేది 10 రోజులు 2 స్లాట్లుగా రిలీజ్ చేస్తున్నారండి. ఒకటి సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఒక స్లాట్, సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఒక స్లాట్. ఈ విధంగా 2 స్లాట్స్, ప్రతి స్లాట్ లో కూడా 10 రోజులు అందుబాటులో ఉంటాయి. ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే బ్రహ్మోత్సవాల తేదీలకి మీ వయసు 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఒకవేళ మీరు గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ గ్రూప్ లో అందరి యొక్క ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 49వ సంవత్సరం రన్నింగ్ లో వరకు మాత్రమే ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ గా బుక్ చేసుకునేటప్పుడు మీ గ్రూప్ లో ఏ ఒక్కరికైనా 50వ సంవత్సరం రన్నింగ్ లో ఉండడం లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంది అంటే గ్రూప్ మొత్తానికి కూడా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ అవ్వదండి. అందుకే విషయం చెప్తున్నాను. సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు శ్రీవారి సేవ సెప్టెంబర్ 14, 15 ఈ 2 తేదీలకి 10 రోజుల స్లాట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. జూలై 27వ తేదీ ఉదయం 10 గంటలకు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 27వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సేవా టికెట్స్ అన్ని కూడా నాన్ బ్రహ్మోత్సవం తేదీలకు అంటే బ్రహ్మోత్సవం తేదీలకు తప్ప మిగతా తేదీలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ నవనీత సేవని బుక్ చేసుకోవాలి అంటే 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ సేవని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నవనీత సేవ కూడా ఒక్కొక్కరు సింగిల్ గా కానీ లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవారి సేవ, నవనీత సేవ ఈ 2 కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి. కానీ సెప్టెంబర్ 8వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి 7 రోజుల సేవ కాదండి, కేవలం 6 రోజుల సేవ మాత్రమే ఉంటుంది. ఇక పరకామణి సేవ అనేది కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజులు సేవ ఉంటుంది. సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి. గ్రూప్ గా పరకామణి సేవ బుక్ చేసుకోవడానికి లేదు. ఎంప్లాయీ కోటాలో మీరు సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 65 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఒకవేళ జనరల్ కోటాలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అయితే సెప్టెంబర్ 18వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి సెప్టెంబర్ 20వ తేదీన తిరుమల స్వామి వారి దర్శనం కల్పిస్తారు. ఎందుకంటే సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తారు కాబట్టి. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని మీరు ఏ తేదీకైతే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయమే తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్
చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలకి చేరుకుని సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవండి సెప్టెంబర్ నెల వాలంటరీ సేవా టికెట్స్ రిలీజ్ కి సంబంధించి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, సెప్టెంబర్ 14, 15 ఈ 2 తేదీలకి సంబంధించిన బ్రహ్మోత్సవాల తిరుమల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 27వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో మిగతా తేదీలకి సంబంధించిన తిరుమల శ్రీవారి సేవ, తిరుపతి శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 27వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ సమయాలను గమనించుకొని భక్తులు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు మీ యొక్క ప్రొఫైల్ ని ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసి రెడీగా పెట్టుకోవడానికి వెబ్సైట్ లో అందుబాటులో ఉందండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మాస్టర్ లిస్ట్ లో మీ నేమ్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ డెమో వీడియో ఒకటి చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో అంటే హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, బెంగళూరు, ఒంటిమిట్ట ఇలా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇతర ప్రదేశాలలోని శ్రీవారి సేవ అనేది ఆ లోకల్లో ఉన్నటువంటి భక్తులు మాత్రమే బుక్ చేసుకోవాలండి. నాన్ లోకల్ భక్తులు ఇతర ప్రదేశాలలో ఉన్న ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారు అంటే ఆ భక్తులకి ఎలాంటి అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ టీటీడీ వారు ఏర్పాటు చేయరు. ఈ అప్డేట్ లోనే టీటీడీ వారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేషన్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి జూలై 27వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు డోనర్ కోటాలో ఎటువంటి అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. అండ్ అలాగే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎవరైతే డోనర్ కోటాలో బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి మొదటి గడప దర్శనం కాకుండా జయ విజయల గడప నుంచి మహాలఘు దర్శనం మాత్రమే కల్పిస్తారు. అలాగే ఈ తేదీలకి సంబంధించి ఎవరైతే సుపదం ఎంట్రీ దర్శనం బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం కాకుండా ₹300 క్యూ లైన్ ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ మార్పులను గమనించుకొని ఎవరైతే డోనర్ కోటాలో ఈ దర్శనం అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు జూలై 27వ తేదీ ఉదయం 11:30 కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే 2026 జూలై 15వ తేదీ నుంచి డొనేషన్స్ కి సంబంధించి కొత్త పాలసీని టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీరు ఎంత అమౌంట్ అయితే డొనేషన్ చేస్తారో దాన్ని బట్టి మీకు ప్రివిలైజేషన్స్ కల్పించడం జరుగుతుందండి. డొనేషన్స్ పై కొత్త పాలసీ పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో తిరుమల శ్రీవారి పుష్కరిని మూసి వేస్తున్నారు అని చెప్పాను కదండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ప్రతి సంవత్సరం కూడా తిరుమల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకి ఒక నెల రోజుల ముందుగా శ్రీవారి పుష్కరిని మూసివేసి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడతారు. ఇందులో భాగంగా ఈ 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ముందు నెలలో అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిని మూసివేసి పుష్కరిని మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడుతున్నారు. అండ్ అలాగే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సెప్టెంబర్ నెలలో ఈ 10 రోజుల పాటు కూడా శ్రీవారి పుష్కరిని మూసివేస్తారండి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 41 రోజుల పాటు శ్రీవారి పుష్కరిని మూసివేయడం జరుగుతుంది. భక్తులకి పుష్కరిని అందుబాటులో ఉండదు. పుష్కరిని హారతి కూడా ఈ 41 రోజుల పాటు ఉండదండి. ఈ 41 రోజుల పాటు ఎవరైతే పుష్కరిని స్నానం ఆచరించాలి అనుకుంటారో ఆ భక్తులందరూ పుష్కరిణికి పక్కనే టీటీడీ వారు ఏర్పాటు చేసిన షవర్స్ వద్ద స్నానాలు ఆచరించవచ్చు. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కలిగిన భక్తులు రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో పుష్కరిలో స్నానం ఆచరించి తడి బట్టలతో అంగ ప్రదక్షిణ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు పుష్కరిని మూసి వేస్తున్నారు కాబట్టి
ఈ అంగ ప్రేక్షణం టికెట్స్ కలిగిన భక్తులు కూడా పుష్కరిణి పక్కనే టీటీడీ వారు ఏర్పాటు చేసిన షవర్స్ వద్ద స్నానం ఆచరించి ఆ తడి బట్టలతో అంగ ప్రేక్షణం సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి, అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన డోనర్ కోటా దర్శనం టికెట్స్, ఆగస్టు సెప్టెంబర్ నెలలో శ్రీవారి పుష్కరిణి మూసివేత, ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.